कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। కాళేశ్వరాన్ని గొప్ప ప్రాజెక్టుగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు దాన్నే ఒక విఫల ప్రాజెక్టుగా చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది అనేది ఆరోపణ. కాళేశ్వరం కమిషన్ కూడా అందుకే ఏర్పాటు చేశారు, కేసీఆర్ను దోషిగా నిలబెట్టేందుకే అనేది బీఆర్ఎస్ అనుమానం. ఏంటి అసలు ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకి రోజు కేసీఆర్ వచ్చారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కమిషన్ విచారణకు రావడం అనేది కొన్ని సందర్భాల్లో దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో జరిగిన ఇక్కడ మనకు ఒక అరుదైన సంఘటనగానే చూడాలి. దీన్ని ఎలా చూడాలి అంటే ఇది ఇమేజ్ ఎవరికి, డ్యామేజ్ ఎవరికి, అది ఈరోజే చెప్పొచ్చా లేకుంటే కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినాక మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చా అంటే ఏం చెప్తారు మీరు? అంటే గవర్నెన్స్లో ఉండేటువంటి ఫెయిల్యూర్స్ కానీ, ల్యాప్సెస్ కానీ, ఈవెన్ కరప్షన్ కానీ మన దేశ రాజకీయాల్లో ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అన్నది ప్రశ్నార్థకమే. మీరు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండగానే పశుగ్రాస కుంభకోణం ఫాడర్ స్కామ్లో బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. అవును, జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ సిబిఐ కేసు నుండి 16 నెలలు జైల్లో ఉన్న 2014లో 2% ఓట్లతో ఓడిపోయాడు. 2019లో అఖండ మెజార్టీతో గెలిచాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో 94% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఆఫర్ చేస్తూ వీడియో సాక్ష్యం కూడా ఉంది కదా అని బీఆర్ఎస్ తీసి ఆయన్ను జైలుకు పంపిన ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఇది చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు భారత రాజకీయాల్లో. ఈ అవినీతిని కానీ గవర్నెన్స్లో లోపాలను కానీ ఏ స్థాయిలో ప్రజలు పట్టించుకుంటారు అని. గవర్నెన్స్లో లోపాలు ఎప్పుడైతే ప్రజల జీవితాలపైన ప్రభావం పడుతుందో అప్పుడు రియాక్ట్ అవుతారు. సో అందువల్ల ఇప్పుడు కాళేశ్వరం పైన ఒక నరేటివ్ బిల్డింగ్, ఇందులో పొలిటికల్ అంశము, లీగల్ అంశము. లీగల్గా ఏది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇది కమిషన్ ఎంక్వైరీ, దానిపైన లీగల్ ప్రాసెస్, అందులో క్రిమినల్ కల్పబిలిటీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందా, ఇవన్నీ లీగల్ ప్రాసెస్లో తేలుతాయి. బట్ వెరీ డిఫికల్ట్. ఈ అంశం పైన జైళ్ళకి వెళ్ళడము, జీవిత ఖైదులు అనుభవించడం ఇవన్నీ జరిగేవి కావు, మనందరికీ తెలుసు. ఇకపోతే ఎస్టాబ్లిష్ ఏమవుతుంది అనేది, ఎస్టాబ్లిష్ ఏదైనా పొలిటికల్ డొమైన్లో భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయి. కేసీఆర్ను సమర్థించేవారు ఇదంతా కక్ష సాధింపు అంటారు, కేసీఆర్ను వ్యతిరేకించేవారు కేసీఆర్ కాళేశ్వరాన్ని కూల్చేలా కట్టాడంటారు. అందువల్ల ఆ పబ్లిక్ పర్సెప్షన్ ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో కొత్తగా మారుతుందని అనుకోను. అందువల్ల ఇందులో టెక్నికాలిటీ పిల్లలు కేసీఆర్ విషయానికి, తెలంగాణ విషయానికి, ఏపీ విషయానికి, అప్పటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2004లో రాజశేఖర రెడ్డి గెలిచారు. ఆయన 2009 ఎన్నికలు అప్పుడు మొత్తం జలయజ్ఞం ధనయజ్ఞం అనే ఎజెండాగానే విపక్షాలు ఆయనపై దాడి చేశాయి. అయితే 2004 కంటే 2009లో ఆయనకు ఎక్కువ మెజార్టీ సీట్లు వచ్చాయి. అదే సమయంలో 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 2018 ఎన్నికలు కూడా కాళేశ్వరంలో అవినీతి ఎజెండాగానే వెళ్ళాయి. అప్పటికి కాళేశ్వరం పూర్తి కాకపోయినా అదే ఎజెండాగా వెళ్ళాయి. అయినా ఇంకా ఎక్కువ సీట్లు కేసీఆర్కి వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతున్నట్టు అనుకోవాలా, నమ్మట్లేదు అనుకోవాలా, లేకుంటే కాళేశ్వరం కమిషన్ని కేవలం కేసీఆర్ను దోషిగా చూపేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది అనుకోవాలా? అసలు కాళేశ్వరం కమిషన్ని ఎందుకు నియమించింది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫ్యాక్చువల్గా ఒక కరెక్షన్ ఏంటంటే రాజశేఖర రెడ్డికి 2004తో పోలిస్తే 2009లో తగ్గాయి సీట్లు. వాస్తవంగా మెజార్టీ తగ్గింది, కానీ అది జలయజ్ఞము ధనయజ్ఞం అన్న ఆరోపణల వల్ల తగ్గింది కాదు. సో అప్పుడు ప్రతిపక్ష ఓటు కన్సాలిడేట్ అయింది. 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లెఫ్ట్ కలిస్తే 2009లో టీడీపీ లెఫ్ట్ బీఆర్ఎస్ కలిసింది. దాంతోపాటు ప్రజారాజ్యం వచ్చి పెద్ద ఎత్తున ఓట్లను చీల్చింది. అందులో కాపు ఓట్లను చీల్చింది, లోక్సత్తా టీడీపీ ఓట్లను చీల్చింది. ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి తగ్గాయి అప్పుడు. కానీ అది జలయజ్ఞం వల్ల 2018 తెలంగాణలో పెరిగాయి. కానీ మీకు 2018కి వచ్చినప్పుడు మీకు కాళేశ్వరం అప్పుడున్న ఇష్యూ ఇది కాదు. అప్పుడున్న ఇష్యూ ఈ కుంగడము కూలడము కాదు కదా. అవును. అప్పుడున్న ఇష్యూ ఏంటంటే కాళేశ్వరం అన్వయబుల్,
దీనివల్ల కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో చూస్తే ఆ కాస్ట్ ఎక్కువ, ఫలితం తక్కువ. ఇందులో కమిషన్లు తీసుకుంటున్నారు పెద్ద ఎత్తున అని. మన దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి అనేది కొత్త కాదు. అవును. అవినీతికి అవకాశం ఎప్పుడు వస్తాయి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులోనే అవినీతికి వస్తాయి. అందువల్ల ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అవినీతి సహజము. ప్రజలకు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళే 2,000 రూపాయలు తీసుకొని ఓట్లేస్తున్నారు కదా. సో ఈ డబ్బులు ఎక్కడికి వస్తాయి, ఎక్కడో కానీ తీస్తేనే వస్తాయని తెలియదా ప్రజలకు? ప్రజలంతా అమాయకుల, మేమే డబ్బులు తీసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు తీసుకోకపోతే ఎట్లా ఇస్తారు అనుకుంటారు కదా. అందువల్ల ఇది పెద్ద ఇష్యూగా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అనుకోను. చాలా రేర్గా మాత్రమే, అంటే ఒక కాక్టైల్ అంటారు, అంటే కొన్ని కాంబినేషన్. ఇప్పుడు మిస్గవర్నెన్స్, కరప్షను, అనేక ఫ్యాక్టర్స్ కలిస్తే వస్తాయి. తర్వాత మీకు అవినీతిలో కూడా కేంద్రీకృత అవినీతి, స్థానిక అవినీతి, అంటే స్టేట్ లెవెల్ మ్యాక్రో కరప్షన్, మైక్రో కరప్షన్. కాళేశ్వరం ఇవన్నీ మ్యాక్రో కరప్షన్ అలిగేషన్స్. దానికన్నా కూడా ఎమ్మెల్యేలు భూములు ఆక్రమించారా, ఎమ్మెల్యేలు ఇసుక తీసుకున్నారా, ఇవి ఎక్కువ ప్రభావం చెప్తాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది 2019లో టీడీపీ ఎమ్మెల్యేల పైన, 2024లో వైసీపీ ఎమ్మెల్యేల పైన ఇదే ఆరోపణలు. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు గమనించే ఉంటారు. అసలు బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ తర్వాత అంగీకరించాడు, మేము కొంతమందిని మారిస్తే గెలిచేవాళ్ళమని. సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉండే. కానీ కేసీఆర్ నేను ఎట్టుపట్ల మార్చా అని చెప్పి మార్చలేదు. అందువల్ల క్షేత్రస్థాయి అవినీతి ప్రజలపైన ఎక్కువ ప్రభావం చెప్తాయి. ఎందుకంటే అది వాళ్ళ కళ్ళ ముందట నిన్నద కాక మన మోటార్ సైకిల్ మీద తిరిగినోడు కార్లలో తిరిగి వాళ్ళు అడ్డగోలుగా సంపాదిస్తుంటే అక్కడ ప్రజలు రియాక్ట్ అవుతారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పెద్ద పెద్ద వాటికి ప్రజలు ఎంత మేరకు రియాక్ట్ అవుతారన్నది క్వశ్చనే. అయితే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం. కాళేశ్వరాన్ని చూపెట్టి బీఆర్ఎస్ గెలవాలనుకుంది, కాళేశ్వరం చూపెట్టి బీఆర్ఎస్ను ఓడించాలనుకుంటుంది కాంగ్రెస్ కదా. సో అందువల్ల అమరావతిని చూపెట్టి టీడీపీ గెలవాలనుకున్నది, అమరావతిని చూపెట్టే ఇతర ప్రాంతాలు అన్యాయం చేస్తున్నాడు, 3 రాజధానులంటూ జగన్ గెలవాలనుకున్నాడు కదా. సో అందువల్ల మీకు ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. కాళేశ్వరంలో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఈ పిల్లలు కుంగిపోవడమా కూలిపోవడమా అని. దానికి సాంకేతికంగా ఏంటి కారణం, దానికి పాలనాపరమైన మిస్టేక్స్ ఉన్నాయా, రాజకీయ నాయకత్వం జవాబుదారీతనం ఎంత, ఇది తేలాలి. దీంతోపాటు ఇది వయబిలిటీ ఏంటి, ఎంత భారం అవుతుంది, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎంత, ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల అని. మూడవది కాస్ట్ ఎస్కలేషన్. ఎన్ని లక్షల కోట్లతో కడతామంటే ఎన్ని లక్షల కోట్లయింది, ఆ కాస్ట్ ఎస్కలేషన్కు కారణం ఏంటి. ఇలాంటి ఫ్యాక్టర్స్ పైన కాళేశ్వరం పైన క్వశ్చన్స్ మొదటి నుంచి కూడా ఉన్నాయి. అది ఇంజనీరింగ్ మార్వెల్ అనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. గోదావరి నదీ జలాలను ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదన్న దాంట్లో కూడా డిస్ప్యూట్ లేదు. కానీ ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే డెఫినెట్గా మొదటి నుంచి ఉన్నాయి, కొత్తగా లేదు. అవి ఉండంగా ఈ ప్రశ్నలు ఉండంగా ఇప్పుడు ఆడైన ప్రశ్న ఈ పిల్లలకు కుంగడమే. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎంత, కాస్ట్ ఎస్కలేషన్ అయింది, ఈవెన్ అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఇవన్నీ 2018లో చూసాం, 23లో చూసాం. 2018లో మీరు అన్నట్లు కేసీఆర్కి ఏం కాలే కదా, 2023లో ఓడిపోయాడు. అందువల్ల ఆ రోజు గెలవడానికి. నాగేశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కమిషన్ తేల్చే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ నుంచి ఇంకొక కొత్త రకమైన డిమాండ్ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుమ్మక్కై దీని కాలయాపన కోసమే కమిషన్ ఏర్పాటు చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిబిఐ విచారణకు లేఖ రాయాలి, ఇలాంటి డిమాండ్లు బీజేపీ చేస్తుంది. ఇప్పుడు సిబిఐ విచారణ ఆదేశిస్తే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కవుతాయని కాంగ్రెస్ అంటది. ఇప్పుడు సిబిఐ దేన్ని తేల్చింది, అంతర్వేదిలో రథం దగ్ధమైతే ఇప్పుడు సిబిఐ తేల్చలే. ఒక దేవాలయంలో రథం కాల్చిందే సిబిఐ తేల్చకపోతే కాళేశ్వరాన్ని సిబిఐ తెలుస్తుందా? నాకు అర్థం కాని అంశం. సిబిఐ దేన్ని తేల్చింది చెప్పండి ఇప్పటి వరకు దేశంలో? సిబిఐ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ ఉన్న సంస్థది, చాలా గొప్ప సంస్థ. కానీ మన రాజకీయాలు దాన్ని పనిచేయనిస్తాయా? సుప్రీంకోర్టు అన్నది కదా కేజ్డ్ ప్యారెట్ అని, పంజరంలో చిలుక అని. సో అందువల్ల బీజేపీ వాళ్ళకి డిమాండ్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవంత్ చేతిలో ఉండకూడదు, మా చేతిలో ఉండాలి. మేము కావాలంటే బీఆర్ఎస్ను అవసరం ఉన్నట్లు ఆడించుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అందువల్లనే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే మా చేతిలో ఉంటుంది కదా ఈ కాళేశ్వరం వ్యవహారం, బీఆర్ఎస్ను అవసరానికి తగ్గట్టుగా ఆడించుకోవచ్చు అన్నది వాళ్ళ ఎత్తుగడ. అందువల్ల సమస్య సిబిఐతో పరిష్కారం అవుతుందా అనేది క్వశ్చన్ ఎబిలే.
సిబిఐ పైనే ఆరోపణలు ఉన్నాయి, ప్రతిపక్ష నేతలు వెనకపోతాయి. హేమంత్ బిశ్వా శర్మ బీజేపీలో చేరితే సిబిఐ పనిచేయదు. అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో సిబిఐ పనిచేయదు. మమతా బెనర్జీ కాస్త రాజీ పడితే సిబిఐ పనిచేయదు. సిబిఐ ఎక్కడ పనిచేస్తుంది? ఢిల్లీలో పనిచేస్తుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో అందువల్ల సిబిఐ ఏదో ఇండిపెండెంట్ ఏజెన్సీ అని ఇమేజ్ ఉంది అనుకుంటే పొరపాటు. ఇక ఈ కమిషన్ తెలుస్తుందా? అల్టిమేట్గా ఇలాంటి విషయాల్లో సీరియస్ శిక్షలు ఏమీ పడవు. ఇందులో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఏం తేలింది? ఓటుకు నోట్లో ఏం తేలింది ఇప్పటికి చెప్పండి. కేసీఆర్ ఏమన్నాడు? అప్పుడు హోంమంత్రి నాయనరసన్ ఏమన్నాడు? భగవంతుడు కూడా కాపాడలేడు చంద్రబాబు నాయుడు అన్నాడు. బ్రహ్మదేవుడు కూడా ఎవరు కాపాడారు? చంద్రబాబు నాయుడు ఎవరు కాపాడారు? రేవంత్ రెడ్డి ఎవరు కాపాడారు? దేవుడు కూడా రక్షించలేడు చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఎవరు రక్షించిండు చెప్పచ్చు కదా. సో చంద్రబాబు నాయుడు ఎవరు? అసలు రేవంత్ రెడ్డి ఎవరు రక్షించారు? రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందా నాకు చెప్పండి. 5 ఏళ్ళు ఇన్నేళ్ల పాలన తర్వాత కేసీఆర్ ఏం చేయగలిగాడు? ఓటుకు నోటు కేసులో 16 రోజులు జైలుకు పంపాడు అంతే కదా. జైలు పంపి ముఖ్యమంత్రి చేసిన రేవంత్ అంతే కదా. సో అందువల్ల ఇవన్నీ ఏమీ కావు. ఇదేంటంటే ప్రాసెస్. ఇక్కడేమో ప్రాసెస్ కూడా పనిష్మెంట్ అవుతుందో చెప్పలేము. ప్రాసెస్ ఇది పనిష్మెంట్ అంటే కొన్ని రోజులు జైలుకు పంపి ఒక రకంగా ఉండడం. రెండవది ఏంటంటే నరేటివ్ బిల్డింగ్. ఇంకో ఈ తప్పు చేశాడు అని రాజకీయంగా శిక్షించడానికి ఉపయోగపడుతుంది. నాగేశ్వర్ గారు, ఇక్కడ కేసీఆర్ ఈరోజు ఇన్ కెమెరా విచారణ ఎదుర్కొన్నారు. కేవలం జస్టిస్ ఘోష్ కేసీఆర్ మధ్య 1-to-1 విచారణ జరిగింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ని తాము మీరు అన్నట్టు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాం, అయితే దీన్ని కూల్చే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గత ఏడాదిన్నరగా ఒక 2 పిల్లర్స్ కొంత కుంగిపోయాయి, ఒక పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. దాన్ని రిపేర్ చేయకుండా దీన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించి తమ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని కమిషన్కే కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. అట్లా చెప్పే అవకాశం ఉందా? దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా కమిషన్? అంటే దాన్ని కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేదు కదా. ఇప్పుడు అది ఒకటి రాజకీయపైన ఆరోపణ. ఇప్పుడు కేటీఆర్ బయటలో కూడా మనకు ఉంది కదా. కాంగ్రెస్ ఆయనైతే పెద్ద పదం వాడాను, నేను ఆ పదం వాడను, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులే ఇవి అన్నాడు. ఆ పనులు అవి కచ్చా పనులా ఇంకే పనులు కా ప్లేస్ ఆయన కచ్చా పనుల కా ప్లేస్లో లూ వాడాడు. సో ఆ పనుల మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేదు కదా అవే పనులు కచ్చావా కాదా అని. సో తర్వాత ఈవెన్ ఎప్పుడు రిపేర్లు ఎందుకు చేయించడం లేదన్నది పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉందా? ఒకవేళ కేసీఆర్ చెప్పినా అవి కామెంట్లుగానే తీసుకుంటారు తప్ప కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది చట్టం ప్రకారం నడుస్తుంది. ఇదేదో కాలక్షేపాన మీటింగ్లు కావు కదా. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద క్వాసై జ్యుడిషియల్ బాడీ అది. సో ఆ బాడీ విచారణ ఇన్ కెమెరా అన్నారు మీరు, కరెక్ట్. అది చాలామందికి దాని తెలుగులో అర్థం తెలియక ఇన్ కెమెరా అంటే కెమెరా ముందు అనుకుంటారు, కెమెరా లేకుండా ఇన్ కెమెరా అంటే. వెరీ ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ ఈడియం అది. ఇన్ కెమెరా అంటే సీక్రెట్గా అంటే 1-to-1 జరపడం. మీరు చెప్పారు 1-to-1 అని. సో అందువల్ల ఇన్ కెమెరా అది జరపడంలో ఉద్దేశం ఏంటి ఉండమంటే ఓపెన్గా విషయాలు రాబట్టడమే. అందువల్ల కేసీఆర్ తనప్పుడు అల్టిమేట్గా ఇంతకుముందు చెప్పింది అదే. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చుట్టూ తమ నరేటివ్ బిల్డింగ్ అంటే ప్రజలలో ఏ రకమైన అభిప్రాయాన్ని కలిగించాలి అనేది. కేసీఆర్ తెలియదా ఇది పీసీ ఘోష్ కమిషన్ పరిధిలోకి రాదు, కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చారా లేదా అని తేల్చమని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది ఎక్కడన్నా? పీసీ ఘోష్ కమిషన్ మా పార్టీ వాళ్ళే బాంబులు పెట్టి కూల్చారా లేకపోతే లేదా అని మీరు తేల్చని అడుగుతారు ఎక్కడైనా? అది కేసీఆర్ తెలియదు అందామా ఇక్కడ లేదు. ఇప్పుడు తర్వాత రిపేర్లు చేయలేదు అన్నది పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేదా. కానీ ఆ ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పినవి అవి లీక్ చేయడము ఇవన్నీ కూడా ఇది పార్ట్ ఆఫ్ ద పర్సెప్షన్ బిల్డింగ్. అంటే కాళేశ్వరం పైన కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. కాళేశ్వరం అనేది తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. అందువల్ల ఎవరి పర్సెప్షన్ బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు.